వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన మైకులు తీసుకోండి. దాతవు నీవేనయ్యా పాడదాం. స్తుతి పాడుటకే బ్రతికించిన ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు. జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు. ప్రాకారములను స్థాపించినావు. ప్రాణభయమును తొలగించినావు. ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. అందరూ కలిసి స్తుతి పాడుటకే అందరూ కలిసి జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. Come on everyone, confess by faith. అందరూ కలిసి కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై చప్పట్లు నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. నాపై ఉదయించే
స్తుతి పాడుటకే బ్రతికించిన ఎస్ మన పోషకుడు స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. Glory. Oh. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై, నిలచిన ప్రతి స్థలమున పాడెను సెలయేరులై. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై, పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. ఈ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా, ఈ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్యా. జీవిత కాలమంతా వన్ స్పిరిట్, జీవిత కాలమంతా ఏకాత్మతో ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణ భయమును తొలగించినావు,
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. 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 నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున అందరూ 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 తన బలమిచ్చే నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. నాపై ఉదయించే నోటితో పలకాలి. కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. ఈ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై నిలచిన ప్రతి స్థలమున సారెను సెలయేరునై. నీ కృపా బాహుల్యమే ఈడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన ఈ ప్రేమ నాపై ఎన్నడు మారదు. యేసయ్యా, ఈ ప్రేమ నాపై ఎన్నడు మారదు. యేసయ్యా, ఈ ప్రేమ నాపై ఎన్నడు మారదు. యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా.
నా జీవిత కాలమంతా ఆనందించి గణపరతును. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆనందించి గణపరతును. నా జీవిత కాలమంతా ఆనందించి గణపరతును. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. 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 ఆధారం నీవేనయ్యా. 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 ఆధారం నీవేనయ్యా. ఆధారం నా యేసయ్యా. ఆధారం నా యేసయ్యా. ఆధారం నా యేసయ్యా. ఆధారం నా యేసయ్యా. నా యేసయ్యా ఆధారం. నా యేసయ్యా ఆధారం. ఆధారం నా యేసయ్యా. ఆధారం నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు. ప్రాణ భయములన్నిటి నుంచి తప్పించి ఒకవేళ చనిపోతానేమో నీకున్నటువంటి సమస్యను బట్టి అనారోగ్యాన్ని బట్టి అటువంటి ఆలోచన వస్తుందేమో. కానీ దేవుడు ఈ సంవత్సరం ప్రాణ భయములన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు. భయపడాల్సిన పని లేదు. ప్రాణ భయములను తప్పించే దేవుడు ఆయన. నీ కలవరాలను నీ పరిస్థితులన్నిటిని మార్పించి నీ దుఃఖ దినములు ఈ సంవత్సరం సమాప్తము చేస్తాడు ఆయన. దానికి ఒక పులి స్టాప్ వచ్చేస్తాడు. నీ ఏడుపు, నీ కన్నీరు, ఐహిక సంబంధమైన విచారాల కోసం బాధపడద్దు. నాకు అది లేదు, నాకు ఇది లేదు. మన శరీరం ఉన్నంత వరకు ఏదో ఒక సమస్య మనల్ని వెంటాడుతుంది.
దానిలో నుంచి దేవుడు జై జీవితాన్ని ఇస్తాడు, నో ప్రాబ్లం. కానీ అంతకు మించినది ఉంది మనకి, ఆధ్యాత్మికమైన పోరాటాలు. భూ సంబంధమైనవి, ఆధ్యాత్మిక సంబంధమైన వాటి నుంచి దేవుని సహాయం అడిగితే మనము వాటి నుంచి విడిపించే దేవుడు. చనిపోవాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ ఆశలు చిగురించడానికి నీ నిరీక్షను పెంచుతాడు ఈ సంవత్సరం దేవుడు. సమాధానము కలుగుతుంది నీ ఇంట్లో. నువ్వు చనిపోదామని ఆలోచన కలిగి ఇక్కడికి వచ్చావు, భయపడొద్దు, అంత అవసరం లేదు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నరికి వేయబడినంత మాత్రాన మొద్దు అలాగే ఉండిపోదు, దానికో నిరీక్షణ ఉంది. చిగురిస్తావు, మరలా మరలా లేత కొమ్మలు పెడతావు. నీ కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడా? డాక్టర్లు చనిపోతాడని చెప్పాడా? అన్నా, దేవుడు నీ కుమారుని సజీవునిగా తీసుకొని వస్తాడు. ఇక్కడ సాక్ష్యం చెప్తారు. దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. నీ కుమారుడిని దేవుడు స్వస్థపరిచి తీసుకొని వస్తాడు. ఆయన డాక్టర్ల రిపోర్ట్లన్నీ తారుమారు చేస్తాడు ప్రభు. ఇది జీవము కలిగిన దేవుని మందిరం. ఇది ఇక్కడ జీవాత్మ పని చేస్తా ఉంది, ఇక్కడ పని చేస్తా ఉంది, ఇక్కడ దేవుని అభిషేకం పని చేస్తా ఉంది. దేవుడు తప్పకుండా నీ కుమారుని లోపలున్న ప్రతి అవయవమును తాకి, ప్రతి ఆర్గాన్ను తాకి, ప్రతి సెల్లును తాకి దేవుడు సంపూర్ణంగా దేవుడు మార్పులోనికి తీసుకొని వస్తాడు. ఆయన జీవాన్ని పోస్తున్నాడు. ఈ రోజే నీ కుమారుడికి జీవాన్ని పోస్తున్నాడు, జీవాన్ని పోస్తున్నాడు. ఆయన జీవాధిపతి. నువ్వు దేవుని మందిరాన్ని ఆశ్రయించావు, చేతులు దాటిపోయే పరిస్థితులు దేవుడు నీ కుటుంబానికి అనుమతించడు, అనుమతించడుగాక అనుమతించడు. నువ్వు దేవుని మందిరంలోకి అడుగుపెట్టినప్పుడే అపవాది నీ కుమారుడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. దేవుని దూతలు ఇప్పుడు ప్రొటెక్షన్ లో ఉన్నారు. అక్కడ సెక్యూరిటీ దేవుని దూతలు ఉన్నారు. ఇప్పుడు ధైర్యంగా ఉంది. ప్రాణభయము తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ఒక సెక్యూరిటీ దేవుడు, ఒక ప్రాకారం నీకు సెక్యూరిటీ వేసాడు నీ కుటుంబానికి. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కుటుంబాలకు దేవుడు ప్రాకారాలు ఉంచాడు కనుకనే మరొక సంవత్సరాన్ని చూడగలిగాం మనం. మీ ఇంటికి కంచె వేశాడు కనుకనే మరొక సంవత్సరంలో ఆరోగ్యంగా ఉన్నాం, సజీవంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. ప్రయాణాలు దీవించాడు ప్రభు, ఎన్నో ప్రమాదం నుంచి తప్పించాడు. ఎందుకనంటే 34వ కీర్తన 7వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కంచె ఉండి వారిని రక్షించును. దేవుని భయం కలిగి ఉన్నంత కాలం ఆయన దూతలు నీకు కాపలాగా ఉంటూనే ఉంటారు. వాళ్ళే నీకు బౌన్సర్స్, వాళ్ళే నీకు సెక్యూరిటీ, వాళ్ళే నీకు ప్రొటెక్షన్ ఇస్తా ఉంటారు. డోంట్ బి అఫ్రైడ్. అవసరం లేదు, దిగులు పడద్దు, భయపడద్దు. ప్రాణ భయముల నుంచి తప్పించేది ఆయన, యేసు ప్రభు. ప్రాణ భయం నుంచి, ప్రాణ భయాన్ని పుట్టించేది డాక్టర్లు, ప్రాణ భయాన్ని పుట్టించేది నీతో ఉండేవాళ్ళు, ప్రాణ భయాన్ని పుట్టించేది నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు ప్రాణ భయాన్ని పుట్టిస్తారు. అమ్మో ఇంకేముంది, అయిపోయింది, అమ్మో ఈ వ్యాధి వచ్చింది, ఇంకేముంది, అయిపోతాడు, అమ్మో మొత్తం చెడిపోయాయంట, ఇంక చనిపోతాడు, అమ్మో ఇంత తప్పు చేసినవా, ఇంక నువ్వు కోలుకోలేవు జీవితంలో, అమ్మో ఇలా జరిగిపోయిందా, అయిపోయింది నీ పిల్లల పని. దేవుడు అంటాడు, నేను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను పైకి లేపడం, ఆ భయములన్నిట్లో నుంచి విడిపిస్తాను. విడిపించే దేవుని దగ్గరికి వచ్చావు నువ్వు, భయపించే దేవుని దగ్గరికి కాదు.
విడిపించే దేవుని దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఒక అన్నగారు ఉన్నారు, వాళ్ళకి చేతబడి చేశారు. వాళ్ళ చెట్టుకు మేకులు దిగ్గొట్టి చేతబడి చేస్తే అది రోజు రక్తం కారుతా ఉంటుంది. అది ఇంట్లోకి అన్ని ఇసిరేశారు. వాళ్ళ పాపకు సంతానం కలగకుండా చేశారు. వాళ్ళకు అనారోగ్యాలు వచ్చేటట్టు చేశారు. నిదానంగా తెలుసుకున్నాడు, నాతో వచ్చి చెప్పాడు, ప్రార్థన చేశాం, అద్భుతమైన కృప, కుటుంబం అంతా నెమ్మదిగా ఉంది, సంతానం కలిగింది, ఆరోగ్యం కలిగింది, దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు, ప్రాణ భయము నుండి తప్పించాడు, ఆ కుటుంబాన్ని ప్రాణ భయము నుండి తప్పించాడు. చేతబడి చేస్తే తప్పించుకోవడం అసాధ్యం అన్నారు. అయిపోయింది వాళ్ళ కుటుంబం అన్నారు. ఇక పులి స్టాప్ అన్నారు. దేవుడి రోజు ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు, కుటుంబంతో సంతోషించే భాగ్యాన్ని ఇచ్చాడు. తెగ్గొట్టేశాడు దేవుడు దాన్ని అంతటిని. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. దేవుడు నమ్మదగిన వాడని నమ్ము, నీ ప్రాణ భయములన్నీ పోతాయి. నీ ప్రాణ భయములన్నీ పోతాయి. పనికి మాలినోళ్ళు నీ బిడ్డలకు ఏదన్నా చేసినా, ఏనా మందులు మింగించినా, అన్నంలో పెట్టి, చికెన్లో పెట్టి, గుడ్డులో పెట్టి, దేంట్లోనన్నా మింగించినా ప్రాణ భయం నుంచి విడిపించే దేవుడు అన్నాడని ధైర్యంగా ఉండు. అటువంటి ఏమి చేయలేవు నీ కుటుంబాన్ని. ధైర్యంగా ఉండు. దేవుడు నిర్ణయించినటువంటి ఆయుష్ కాలాన్ని ఎవ్వడు తగ్గించలేడు. ఎవ్వడు తగ్గించలేడు. దేవుడు నిర్ణయిస్తే ఆయుష్ కాలం ఎవ్వడు తగ్గించలేడు. క్షేమకరమైన ఆయుష్ కాలం ఇస్తాడు ఆయన. ధైర్యంగా ఉండు. ఎవ్వడు నీ ఇంటిని కదల్చలేడు. వాడి ప్రయత్నాలు చేసి చేసి వాడు అలసిపోవాల్సిందే కానీ దేవుడు నిన్ను అభివృద్ధి చేసుకుంటూ వస్తాడు ఆయన. వాడు ఏం చేయలేడు. వాడి అన్ని ఉడత ఊపులే, తాటాకు శబ్దాలే అపవాది. అలాగని మనం వాడిని తక్కువ అంచనేయకూడదు. ప్రార్థనలో బలంగా ఉండాలి, మనం వాక్యంలో బలంగా ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుడు కార్యాలు చేస్తాడు. మంచిది బిడ్లారా, మనందరం కలిసి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. మన సహోదరులు పౌల్ రాజన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారి కుమారుడు